హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మరికొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఎలాగున్నాయో చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ముందుగా ఒక చిన్న మాట, ఎవరైతే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ డిజైన్ నేను ఇంతకుముందు 2-3 సార్లు చూపించాను, కానీ ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క కాంబినేషన్తో ఉంటుంది కదండి, అందుకని మళ్ళీ చేసిన వరకే చూపిస్తున్నాను అన్నమాట. వాటి రేట్లు కూడా నేను స్క్రీన్ మీదే మెన్షన్ చేస్తున్నాను. ఇంతకుముందు కస్టమర్ అడిగారు కామెంట్లో, మీరు రేట్ కూడా మెన్షన్ చేస్తే మాకు వీలైతే మేము తీసుకుంటాం కదండి, మాకు నచ్చితే అన్నట్టుగా అన్నారు. అలాగే అని ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజే రేట్ మెన్షన్ చేస్తున్నాను అన్నమాట స్క్రీన్ మీద. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ డిజైన్ అయితే 1000 రూపీస్ అని వేసానండి. అందరూ ఇలాగే కావాలని అనుకోరు కదా, కొంతమందికి అయితే హ్యాండ్ బార్డర్ ఒకటి సరిపోతుందండి, బుటీస్ వేస్తే సరిపోతుంది అంటారు. కొంతమంది ఆల్ ఓవర్ లైన్స్ కావాలంటారు. ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ అయితే ఈ హ్యాండ్స్ ఆల్ ఓవర్ లైన్స్కి అన్నమాట. ఇప్పుడు బార్డర్ ఒకటి కావాలి మాకు సరిపోతుంది అన్న వాళ్ళకి ఇంకా ప్రైస్ లెస్ అవుతుంది, అది తెలుసుకోండి. తర్వాత ఈ నెక్స్ట్ వస్తున్న డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. ఇది కూడా సేమ్ మగ్గం లుక్లోనే ఉంటుంది ఈ డిజైన్ అయితే. దీనికి కూడా సేమ్ ఆల్ ఓవర్ ఉంటుంది, బార్డరు ఉంటుంది, ఎలా కావాలంటే అలాగ వేసుకోవచ్చు. కస్టమర్ చాయిస్ అండి అది. ఎంతలో కావాలి అంటే అంతలో నేను కస్టమైజ్ చేసి ఇవ్వగలనండి. కొంతమంది కస్టమర్స్ అయితే నెక్ ఒకటి కావాలండి, హ్యాండ్స్కి లైన్స్ కావాలి, వేరే డిఫరెంట్గా కావాలి అని అడుగుతుంటారు. అలాంటి వాళ్ళకి కూడా హ్యాండ్స్లో క్రాస్గా కావాలంటే క్రాస్ లైన్స్ వేయచ్చు, స్ట్రైట్ లైన్ కావాలంటే స్ట్రైట్ లైన్స్ కూడా వేసి నేను ఇస్తాను. ఇప్పుడు నేను చేసే వర్క్స్ అయితే నా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ 500 నుండి ఉంటుందండి. 500లోనే మంచి మంచి బెస్ట్ డిజైన్స్ ఉన్నాయండి. చాలా సింపుల్గా ఉన్నా కానీ డీసెంట్గా ఉంటాయి. 500లోనే చాలా మంచి మంచి డిజైన్లు ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి, నేను డిజైన్స్ పెడతాను. నేను పంపించిన డిజైన్లే కాకుండా మీకు ఏదైనా కావాలి, పలానా డిజైన్ కావాలి అని మీరు పిక్ పెట్టినా నేను దానికి రిలేటెడ్గా ఉన్న డిజైన్స్ని మీకు పంపిస్తానండి. లేదంటే కస్టమైజ్ కూడా చేయించి డిజైన్ మీకు చేస్తాను. తర్వాత శారీలో బ్లౌజ్కి వర్క్ అంటే కొంచెం కష్టంగా ఉంటుందండి, బాగుంటలేదు. ప్రతి శారీకి ప్రతి బ్లౌజు బాగుంటుందని అనలేను, అలాగని అన్నీ బాగుండవు అని కూడా చెప్పలేను. కొన్ని అయితే సూట్ అవుతాయి మిషన్ వర్క్కి, కొన్ని అయితే సూట్ కావు అసలు. తర్వాత వర్క్ చేసిన తర్వాత పిగిలిపోవటము, కుట్టుల్లో పిగిలిపోవటము అలాగా జరుగుతున్నాయి. చాలా కంప్లైంట్లు కూడా వచ్చినాయి నాకు. నేను అందుకని ముందే చెప్తున్నానండి, ఎవరికైనా సరే హాఫ్ పట్టులో కానీ రా సిల్క్లో కానీ క్లాత్ తీసుకొని వర్క్ చేసుకుంటే అది ఇంకలా పడి ఉంటుంది. శారీ అన్నా పోతుందేమో కానీ వర్క్ పోదు, బ్లౌజు పోదు. ముందు శారీలోనే వర్క్ చేసేయండి అన్న వాళ్ళకైతే ఇటు వర్క్ కాస్ట్ పోతుంది, తర్వాత స్టిచ్చింగ్ ఛార్జ్ పోతుంది, తర్వాత మళ్ళీ అలాగను బ్లౌజ్ తీసుకోవాల్సిందే వాళ్ళు ఎక్స్ట్రా పీసు. నేను అలాగనే చెప్తాను ఎవరికైనా సరే. ముందు కూడదు అంటే మాత్రం తప్పదు, ఆ బ్లౌజ్ మీద చేసేస్తామనుకోండి, వాళ్ళు నష్టపోకూడదు కదా మనం వర్క్ చేసామంటే. శారీలో బ్లౌజ్కి కావాలి అనుకున్న వాళ్ళకి మరొక ఆప్షన్ కూడా ఉన్నదండి. ఇప్పుడు శారీ బ్లౌజ్ క్లాత్ అయితే హాఫ్ పట్టు రా సిల్క్లో తీసుకుంటారు. హ్యాండ్స్కి అయితే సేమ్ అదే క్లాత్ మీద ఈ శారీలో బ్లౌజ్లో బార్డర్ ఉంటుంది కదా, శారీ బార్డరు, ఆ బార్డర్ అటాచ్ చేసి వర్క్ కూడా చేస్తున్నామండి ఇప్పుడు. అది కూడా చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. నేను వీలైతే పిక్ మీకు పైన పెడతాను. అలా శారీ బ్లౌజు కుట్టించుకున్నట్టు ఉంటుంది, అలానే పాడవదు, క్లాత్ కూడా బాగానే ఉంటుంది. ఇది ఆ రేట్ కూడా కొంచెం తగ్గుతుంది కదా, బార్డర్ ఉన్నంత వరకు వర్క్ అయితే ఉండదు. షార్ట్ హ్యాండ్ ఆల్ ఓవర్ తోటే ఎల్బో హ్యాండ్స్కి వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం కాస్ట్ కూడా బాగా తగ్గుతుంది.
ఇలా కూడా ట్రై చేయొచ్చు. కొంచెం లో కాస్ట్లో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట. అలా కాదు, శారీ బార్డర్ ఫుల్గా 10 ఇంచెస్ అలా ఉన్నప్పుడు కూడా ఆ బార్డర్ అంతా వెయ్యాలి అని అనుకున్నప్పుడు కూడా మనం కింద చిన్నగా వర్క్ చేయొచ్చండి. బ్లౌజ్ క్లాత్ మీదే వర్క్ చేసి అది కింద ప్యాచ్ కింద అటాచ్ చేసి స్టిచ్ చేయించేటప్పుడు అలా చేసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. వీలైతే ఆ పిక్ కూడా నేను పైన పెడతాను. ప్రజెంట్ ట్రెండింగ్ బ్లౌజ్ అయితే నెట్ క్లాత్ మీద ఉన్న డిజైన్స్ అండి. నెట్ క్లాత్ మీద చేసి హాఫ్ పట్టు ఉంటుంది, నెట్ క్లాత్ కూడా ఉంటుంది. ఆ డిజైన్స్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు. అది ఇంతకుముందు అయితే మగ్గం వర్క్లో చేసేవారు. ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కూడా అవైలబిలిటీ ఉందన్నమాట ఆ డిజైన్స్. ఆ పిక్ కూడా నేను పైన పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇలా హ్యాండ్స్కే కాదు, నెక్కి కూడా నెట్ క్లాత్ యూస్ చేసి బ్లౌజులు వర్క్ చేస్తున్నామండి. అది కూడా చాలా బాగుంటున్నాయి. ప్రజెంట్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ బ్లౌజులే నెట్ క్లాత్ తోటి. ఆ పిక్ కూడా నేను పైన యాడ్ చేస్తాను. నేను ఒక నెక్స్ట్ వీడియోలో అయితే నేను నెట్ బ్లౌజులతో చేసిన డిజైన్ షేర్ చేస్తాను మీకు. అదే ఆర్డర్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. అవి చేసి మీకు కూడా షేర్ చేస్తాను. అవి ఇంతవరకు నేను చూపించిన డిజైన్లు ఎలా ఉన్నాయో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలా తెలియజేస్తేనే కదా నాకు తెలిసేది ఆ బ్లౌజ్లో వర్క్ ఎలా ఉన్నది ఏంటి అనేది. మీరు చెప్పే అమూల్యమైన కామెంటే మాకు బూస్టప్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.